ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న సీఎం, ఎమ్మెల్యే, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించనే లేదు. తుపాకీ సిద్ధంగా ఉంది. ఒక తూట చాలు. నేను పిల్లుల్ని, కుక్కలను కొట్టను, కొడితే పులినే కొడతాను అని సీఎం రేవంత్ రెడ్డి ఇండియా టీవీ సీనియర్ జర్నలిస్ట్ అయిన రజత్ శర్మ నిర్వహించే ఆఫ్ కీ దమ్ అదాలత్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కేటీఆర్ను కొట్టాలంటే అసెంబ్లీలోనే వెళ్ళి కొట్టేవాడిని, అందుకు కుర్చీలే అవసరం లేదని చెప్పారు. అలాగే కవితను తెలంగాణలో జరిగిన అవినీతికి అరెస్టు చేయలేదని, ఢిల్లీలో జరిగిన అవినీతికి అరెస్టు చేశారని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ను అరెస్టు చేస్తే తెలంగాణ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉంటుందే కానీ కవిత అరెస్టులో ఏమాత్రం ప్రభావం చూపదని, ఆ అంశంపై చర్చ కూడా జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటారని, కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి ఉంటారని వ్యాఖ్యానించారు. ఆప్కి అదాలత్లో పాల్గొనేందుకు రేవంత్ ప్రత్యేకంగా గురువారం ఢిల్లీకి వచ్చి వెళ్ళిపోయారు. రజత్ శర్మతో పాటు ప్రేక్షకులు అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో ఆయన ఇచ్చిన జవాబులకు అడుగడుగున చప్పట్లు వర్షం కురిసింది. ఈ ఇంటర్వ్యూను రేవంత్ రెడ్డి రోర్స్ అంటే RRR పేరుతో ఇండియా టీవీ శనివారం రాత్రి ప్రసారం చేయనుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.